నాకు తెలిసినంత వరకు ఒక ఏజొచ్చాక మనము ఫ్యామిలీ వాళ్ళతో ఉండడం కంటే బయట ఉండడమే బెస్ట్ అంట. ఎందుకంటే ఇంట్లో ఉన్నామో ప్రతి చిన్నదానికి మనల్నే అంటారు. లేవకపోయినా ప్రాబ్లమే, లేచినా ప్రాబ్లమే, పడుకున్నా ప్రాబ్లమే. మా అమ్మ నన్ను 3 సార్లు లేపింది అంతే. 3 టైమ్స్ లేపింది. దానికే ఇగ "నువ్విప్పుడు లేవవు, ఏం లేదు. ఇట్లయితే ఎట్లా? రేపొద్దున అత్తగారింటికాడ నీకెవడు లేపుతాడు" అని పురాణం ఎత్తుకుంది. అది అయితే దూరంలో ఉన్నట్టయితే మనం ఫోనయితే కట్ చేయొచ్చు. తర్వాతకి మాట్లాడొచ్చు ప్రశాంతంగా. కానీ డైరెక్ట్‌గా ఎదురు బొదురు ఉండేసరికి ఆ ఫ్లో కట్ చేయడానికి గూడా ఉండదు. ఎన్ని సార్లు చెప్పినా మనం వినమని అంటారు గానీ, వీళ్ళ చాదస్తం మన వల్ల గాదు. అందుకే ఒక ఏజొచ్చాక ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే బెస్ట్. ఫుడ్ ఒక్కటే దొరకదని ప్రాబ్లమ్ రా నాకు తెలిసి. ఫుడ్ ఒక్కటే దొరకదు బయట. మిగతా అంతా ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఉంటదని నేను అనుకుంటున్నాను. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కానీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువైతే ఉండవు బయట నాకు తెలిసి. అయ్య బాబోయ్! పూజ చేయకపోతే ప్రపంచం మునిగిపోద్దేమో అన్నట్టు లేపింది నన్ను మా అమ్మ. అయినా సరే కష్టపడి పూజ చేషినా, మధ్యాహ్నం అలా బయటికెళ్ళి వచ్చేసరికి టైం అయిపోయింది. ఈవినింగ్ టైము స్కూల్ వదిలేశారు. ఆహా! ఆ పిల్లల్ని చూస్తుంటే ఎంత బా అనిపిస్తుందో. చిన్నప్పుడు మేము కూడా స్కూల్ వదిలేస్తే సైకిల్ ఉరుకు. సైకిల్ కోసం మాత్రం ఎంత ఫైట్ చేశానో నేను ఇంట్లో. నా ఒక్కదానికే తెలుసు. 1 వీక్ ఎవ్వడితో మాట్లాడలేదు. సైకిల్ కావాల్సిందే అని అన్నా. ఆ! ఆ సైకిల్ ముచ్చట పడి ఒక్క సంవత్సరం తర్వాత కొన్నారు దాన్ని గూడా. ఎంతో కష్టపడ్డా ఆ సైకిల్ కోసం. అంత కష్టపడి సైకిల్ కొనుక్కుంటే, నా ఫేవరెట్ కలర్ పింకే కొనుక్కున్నాను. కానీ నేను ఆర్డర్ చేసిందొకటి, వాళ్ళు చేసిచ్చింది ఇంకొకటి. దానికి కొంచెం డిసప్పాయింట్ అయినా. అంతే. బాయ్ బాయ్.